హాయ్ ఫ్రెండ్స్, మసాలా పప్పుని ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా పప్పుని వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాతకి ఆనియన్స్ని కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కరివేపాకును వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపుని వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కందిపప్పును వేసుకోవాలి. వేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. పప్పుని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ పప్పు అనేది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీరను వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా 3 విజిల్స్ వచ్చాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తి విజిల్ అంతా పోయాక కుక్కర్ మూత తీసి చూస్తే చూడండి, మనకు మసాలా పప్పు అనేది రెడీ అయిపోయింది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మసాలా పప్పు రెడీ. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.